నమస్కారం. రాబోయే సెన్సస్ కోసం అత్యంత కీలకమైన హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అంటే మన హెచ్ఎల్ఓ అప్లికేషన్ సెటప్ గురించి ఇక్కడ మనం వివరంగా చూడబోతున్నాం. ఎన్యూమరేటర్లకి, సూపర్వైజర్లకి ఇదొక్క రకంగా గుండెకాయ లాంటిది. మొత్తం జనాభా లెక్కల ప్రక్రియ అంతా ఈ యాప్ ద్వారానే డిజిటల్ రూపంలో జరగబోతోంది. అందుకే ఏ చిన్న తప్పు జరగకుండా ఈ సెటప్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాం. సరే, అసలు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా మొదలవుతుంది? ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా డివైస్ ప్రిపరేషన్ నుంచి ఫైనల్ డాష్బోర్డ్ యాక్సెస్ చేసుకునే వరకు ఒక 6 దశల ప్రయాణముంటుంది. మొదటి లాగిన్ ఎలా చేయాలి, పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి లాంటి ప్రతి చిన్న డీటెయిల్ ఇక్కడ చాలా ముఖ్యం. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండటానికి మనం ఈ ప్రాసెస్ని 6 సింపుల్ దశలుగా విభజించాం. అవేంటంటే డివైస్ ప్రిపరేషన్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, యాప్ డౌన్లోడ్, ఆ తర్వాత కీలకమైన భాష ఎంపిక, కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవడం, ఫైనల్ లాగిన్ అండ్ క్విక్ పిన్, అండ్ ఫైనలీ డాష్బోర్డ్ అండ్ మ్యాప్ సింక్రనైజేషన్. జస్ట్ ఈ స్ట్రక్చర్ని ఫాలో అయిపోదాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మొదటి దశకి వచ్చేద్దాం. అదే ఫేజ్ 1, డివైస్ ప్రిపరేషన్ మరియు ఎస్ఎంఎస్ అలర్ట్స్. సెన్సస్ కోసం వాడే మొబైల్స్ విషయంలో రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతిపెద్ద విషయమేంటంటే ఈ హార్డ్వేర్ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. అప్లికేషన్ కరెక్ట్గా పనిచేయాలంటే మీ ఆండ్రాయిడ్ మొబైల్ వర్జన్ 12కి 15కి మధ్యలోనే ఉండాలి. అదే ఐఓఎస్ అయితే వర్జన్ 15 లేదా ఆ పైన ఉండాలి. ఇక అస్సలు సిసలైన రూల్ ఒకటుంది. అదే ఒకే పరికరం లేదా వన్ డివైస్ రూల్. అంటే ఒక్కసారి ఆపరేషన్ మొదలయ్యాక రిజిస్టర్ చేసిన మొబైల్ను ఎట్టి పరిస్థితిలోనూ మార్చడానికి వీల్లేదు. ఆ తర్వాత చార్జ్ ఆఫీసర్ నుంచి మీ యూజర్ ఐడి, డిఫాల్ట్ పాస్వర్డ్ ఉన్న ఎస్ఎంఎస్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మొబైల్ రెడీ అయిపోయి ఎస్ఎంఎస్ రాగానే మన తదుపరి దశ ఫేజ్ 2, యాప్ డౌన్లోడ్ మరియు ఫస్ట్ లాగిన్. అంటే మన డిజిటల్ రిజిస్ట్రీలోకి మొదటి అడుగు వేస్తున్నామన్నమాట. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ప్లేస్టోర్లో HLO అని సెర్చ్ చేసి యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నాక అసలు కథ మొదలవుతుంది. ఎస్ఎంఎస్లో వచ్చిన యూజర్ ఐడిని ఏ మాత్రం తప్పు లేకుండా అచ్చం అందులో ఉన్నట్టుగానే టైప్ చేయాలి. మధ్యలో స్పేసులు ఇవ్వడం, అక్షరాలు తప్పుగా టైప్ చేయడం లాంటివి చేస్తే మొదటికే మోసం వస్తుంది. సో ఐడి జాగ్రత్తగా ఎంటర్ చేసి కిందున్న క్యాప్చా కోడ్ ఇచ్చేసి వెంటనే రిజిస్టర్ పైన నొక్కాలి. ఇది చూసారా? మన అప్లికేషన్ భద్రత ఎంత పటిష్టంగా ఉందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సిస్టమ్ డ్యూయల్ లేయర్ సెక్యూరిటీని వాడుతోంది. అంటే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ, దాంతోపాటు మీకు ఎస్ఎంఎస్లో వచ్చిన ఆ డీఫాల్ట్ పాస్వర్డ్, ఈ రెండూ ఇస్తేనే ప్రాసెస్ ముందుకు వెళ్తుంది. ముందు ఓటీపీని వెరిఫై చేసి ఆపై పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. దాట్స్ ఇట్. ఫస్ట్ అథెంటికేషన్ పూర్తవుతుంది. ఇప్పుడు మనం ఫేజ్ 3కి వచ్చేసాం. ద క్రూషియల్ లాంగ్వేజ్ డెసిషన్. సింపుల్గా చెప్పాలంటే ఇది పాయింట్ ఆఫ్ నో రిటర్న్. అసలు ఈ సెటప్ మొత్తంలోనే అత్యంత ముఖ్యమైన చెక్ పాయింట్ ఇదే. ఎందుకంత ముఖ్యమంటారా? ఎందుకంటే ఇక్కడ తీసుకునే నిర్ణయం మళ్ళీ మార్చుకోలేరు. ఇది కంప్లీట్గా పర్మనెంట్. ఇప్పుడే భాషను ఎంచుకుంటారో భవిష్యత్తులో సెన్సస్కి సంబంధించిన మొత్తం డేటాను మీరు అదే భాషలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మొబైల్లో చదవడానికి, వేగంగా టైప్ చేయటానికి మీకు ఏది సులభమో, ఉదాహరణకు హిందీనా, ఇంగ్లీషా లేదా మరో భాష అన్నది చాలా తెలివిగా ఎంచుకోండి. ఒక్కసారి సబ్మిట్ చేశాక ఎలాంటి మార్పులకు ఆస్కారం లేదు. అస్సలు కుదరదు. భాష ఎంచుకోవడం అయిపోగానే మనం ఫేజ్ 4లోకి ఎంటర్ అవుతాం. క్రియేటింగ్ ఏ సెక్యూర్ న్యూ పాస్వర్డ్. ఫీల్డ్లో డేటా కలెక్ట్ చేసేటప్పుడు మన అకౌంట్ భద్రతను అప్గ్రేడ్ చేసుకోవడం ఇక్కడ జరుగుతుంది. సెన్సస్ డేటా ఎంత సున్నితమైందో మనందరికీ తెలుసు కదా. అందుకే అందరికీ కామన్గా ఉండే ఆ పాత డీఫాల్ట్ పాస్వర్డ్ను తీసేసి అత్యంత సురక్షితమైన మన స్వంత పాస్వర్డ్కి మారడాన్ని అప్లికేషన్ తప్పనిసరి చేస్తుంది. పాత పాస్వర్డ్ ఎంటర్ చేశాక క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ కలిపి ఒక స్ట్రాంగ్ కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేయాలి. దాన్ని కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేస్తే బస్ మన పాస్వర్డ్ సెట్ అయిపోతుంది. ఇక ఫేజ్ 5, ఫైనల్ లాగిన్ అండ్ క్విక్ పిన్. పాస్వర్డ్ సెట్ అయిపోయింది కదా, మరి ఫీల్డ్లో ఎన్యూమరేటర్లకి ప్రతిసారి అంత పెద్ద పాస్వర్డ్ టైప్ చేయడం కష్టం. కాబట్టి రోజువారీ యాక్సెస్ను ఈ అప్లికేషన్ ఎలా సులభతరం చేస్తుందో చూద్దాం. మనం ఫైనల్ లాగిన్ ప్రాసెస్లో ఉన్నాం. ఇప్పుడు మీరు మళ్ళీ మీ యూజర్ ఐడి, క్యాప్చా మరియు ఇందాకే క్రియేట్ చేసిన మీ కొత్త పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. వెంటనే మీ మొబైల్కు మరొక ఫైనల్ ఓటీపీ వస్తుంది. దాన్ని వెరిఫై చేయగానే సిస్టమ్ ఒక 4 అంకెల క్విక్ యాక్సెస్ పిన్ను క్రియేట్ చేసుకోమని అడుగుతుంది.
దీన్ని జాగ్రత్తగా సెట్ చేసుకుని కన్ఫర్మ్ చేయాలి. నిజానికి ఈ ఫీచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనం రోజు వాడే ఫోన్పే లేదా గూగుల్ పే లాంటి పేమెంట్ యాప్స్లో పిన్ ఎలా వాడతామో అచ్చం అలాగే ఈ 4 అంకెల పిన్ పనిచేస్తుంది. డేటా ఎంట్రీ కోసం రోజులో ఎన్నిసార్లు యాప్ ఓపెన్ చేయాల్సొచ్చినా ప్రతిసారి ఆ పెద్ద పాస్వర్డ్ టైప్ చేసే పని లేకుండా ఈ చిన్న పిన్తో చిటికెలో లాగిన్ అయిపోవచ్చు. ఫీల్డ్ వర్కర్లందరికీ ఇది నిజంగా ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. అలా మనం చివరి దశకి అంటే ఫేజ్ 6కి చేరుకున్నాం. డాష్బోర్డ్ మరియు మ్యాప్ సింక్రొనైజేషన్. మన భౌతిక ప్రపంచాన్ని డిజిటల్ రిజిస్ట్రీతో అనుసంధానించే అసలైన ప్రదేశం ఇదే. ఇక్కడ ఒక విషయాన్ని చాలా బలంగా నొక్కి చెబుతున్నారు. అప్లికేషన్లో డేటా నమోదు చేసే ముందు మీ దగ్గర ఉన్న నజరీ నక్ష అంటే ఫిజికల్ మ్యాప్ పూర్తిగా స్పష్టంగా 100% ఖచ్చితంగా ఉండాలి. ఆ మ్యాప్ ఎంత పక్కాగా ఉంటే మన డిజిటల్ ఎంట్రీలో తప్పులు దొర్లే అవకాశం అంతా తగ్గుతుంది. మొత్తం డిజిటల్ సెన్సెస్ అంతా కూడా ఈ మ్యాప్ సమన్వయంపైనే ఆధారపడి ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. స్థానిక అధికారులు ఒక ప్రాంతంలో సుమారు 150 భవనాలు ఉండొచ్చని అంచనా వేశారనుకోండి. మనం తయారు చేసిన ఆ ఫిజికల్ మ్యాప్లో ఆ సంఖ్య ఖచ్చితంగా సరిపోలాలి. ఈ నంబర్ను యాప్లో సబ్మిట్ చేయడానికి ముందే ప్రతిదీ 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. అప్పుడే మన లెక్కలన్నీ పక్కాగా ఉన్నట్టు. మ్యాప్ మరియు భవనాల సంఖ్య కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక ఎన్యూమరేటర్కు ఈ డాష్బోర్డ్లో ప్రధానమైన 6 ఆప్షన్స్ అందుబాటులోకొస్తాయి. అవేంటంటే హౌస్ లిస్టింగ్ ఎంట్రీ, అప్డేట్ డేటా, సింక్ చేసిన డేటాను మోడిఫై చేయడం, కమెండేషన్స్ చూడటం, సింక్ మరియు వర్క్ అయిపోయాక మార్క్యాస్ కంప్లీట్. ఈ ఫంక్షన్స్తోనే మొత్తం డేటా సేకరణంతా సజావుగా జరిగిపోతుంది. సో మనం ముగించే ముందు ఈ భారీ జాతీయ స్థాయి ఆపరేషన్లో ఫీల్డ్లోకి వెళ్లే ప్రతి ఒక్కరూ తమను తాము అడగాల్సిన ఒక కీలకమైన ప్రశ్నుంది. మీ మొబైల్ హార్డ్వేర్ రూల్స్కి తగ్గట్టుగా ఉందా? మళ్లీ మార్చుకోవడానికి వీల్లేని ఆ భాషని మొదటిసారి సరిగ్గా ఎంచుకున్నారా? మరియు డిజిటల్ ఎంట్రీ మొదలుపెట్టే ముందు ఆ ఫిజికల్ మ్యాప్ అంటే నజరీ నక్ష ఖచ్చితంగా గీశారా? ఈ ప్రశ్నలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఈ విశ్లేషణ ద్వారా హెచ్ఎల్ఓ యాప్ సెటప్ మీద మీకొక స్పష్టమైన అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను.